మా అధ్యక్షుడు రామచంద్రరావు గారు చెప్పినట్టుగా కోట శ్రీనివాసరావు గారి మరణం భారతీయ జనతా పార్టీ నాయకులను కార్యకర్తలను కలిచివేసింది. ఒక భారతీయ జనతా పార్టీయే కాకుండా తెలుగు కలామ తల్లి బిడ్డ మరణం కేవలం తెలుగు ప్రజలకే కాకుండా యావత్ భారతదేశంలో కూడా కోటా శ్రీనివాసరావు గారికి సంతాపం తెలుపుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీకి కోట శ్రీనివాసరావు గారికి ఉన్నటువంటి సంబంధం దాని ఎవరు మర్చిపోలేదు. 99లో వారు భారతీయ జనతా పార్టీలో ప్రవేశించడం, నేను అప్పుడు అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనైనా విజయవాడ నుంచి శ్రీనివాసరావు గారు గెలవాలి అనేటువంటి ప్రయత్నం మేము చేసినప్పుడు కేవలం వారు మాత్రమే గెలవడం కాదు, భారతీయ జనతా పార్టీ చరిత్రలో రాష్ట్ర శాసనసభలో అత్యధిక సీట్లను సాధించుకోవడానికి ఒక సుగమమైన మార్గాన్ని కల్పించినటువంటి వ్యక్తి మన కోట శ్రీనివాసరావు గారు. వారి ఈ మరణం చాలా రోజులు అనారోగ్యంగా ఉన్నారు. ఏదేమైనా కోటా శ్రీనివాసరావు గారు రాష్ట్ర శాసనసభలో ప్రవేశించడం అంటే ఎన్టీ రామారావు తర్వాత కోట శ్రీనివాసరావు గారి ప్రవేశం అందరినీ ఆకర్షించినటువంటి విషయం అందరికీ తెలుసు. వారికి మా సంతాపాన్ని తెలియజేస్తూ, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు, ప్రధానంగా వారి శ్రీమతి గారికి భగవంతుడు ధైర్య సాహసాలు ఇచ్చి దీన్ని భరించే శక్తిని ఇవ్వాలని నేను భగవంతుడితో కోరుకుంటున్నాను. నాయుడు గారు.